ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషము లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం కుదిరింది. పిచ్చుకకి మిగిలిన వాళ్ళందరూ ఇలా చెప్పారన్నమాట. ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక వాటి మాట వినకుండా అలా కాకులతో స్నేహం చేస్తూనే ఉంది. ఒకరోజు ఆ కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులని కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే కదా, అందుకని అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక మాత్రం రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ రైతులు ఆ పిట్ట మాట అసలు వినకుండా బాగా పిట్టను దెబ్బలేశారు. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా, మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. ఇదిరా సంగతి. అర్థమైందా మరి మీకు? సో ఎల్లప్పుడూ మంచి వారితోనే స్నేహం చేయడం నేర్చుకోండి. ఇక సెలవా మరి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను. సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి. అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరి బాబాయ్.